హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో ఫ్రెండ్స్, మనకు మై జియో అప్లికేషన్ నుంచి మనకైతే బంపర్ ఆఫర్ అయితే ప్రొవైడ్ చేయడం జరుగుతుంది అనమాట. కంప్లీట్గా మై జియో ఆఫర్ నుంచి మనకు 100 GB డాటా అయితే ఫ్రీగా మనకైతే ప్రొవైడ్ చేస్తున్నారనమాట జియో రిలయన్స్ కంపెనీ నుంచి మనకు. సో ఆ 100 GBని మనం ఏ విధంగా రిడీమ్ చేసుకోవాలి, సో దానికి సంబంధించి ప్రాసెస్ ఏంటి, కంప్లీట్ ఇన్ఫర్మేషన్ మనం వీడియోలో తెలుసుకోబోయే ముందు, నా పేరు సంతోష్, మీరు చూస్తున్నారు ఫాస్ట్ టైమ్ టెక్ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, మన ఛానల్ని ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసేసి బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసేయండి. అలాగే వీడియో అయితే లైక్ చేసి కామెంట్ సెక్షన్లో గుడ్ వీడియోని కామెంట్ చేసేయండి. మరి ఇంకెందుకు ఆలస్యం, లెట్స్ స్టార్ట్ అవర్ టాపిక్. సో ఫ్రెండ్స్, అందుకోసం మీరు ముందుగా మీ యొక్క మొబైల్లో మై జియో అప్లికేషన్ని మీరు ప్లే స్టోర్ నుంచి అప్డేట్ చేసుకోవాల్సి ఉంటుందన్నమాట. అందుకోసం మీరు ప్లే స్టోర్ ఓపెన్ చేయండి. ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ మై జియో అప్లికేషన్ సెర్చ్ చేసి మీకు ఈ విధంగా కనిపిస్తుంది. ఒకవేళ మీకు అప్డేట్ అని అడిగితే అప్డేట్ పైన ట్యాప్ చేసి అప్లికేషన్ ఓపెన్ చేయండి. ఓపెన్ చేసిన తర్వాత మనకు ఈ మై జియో యొక్క ఇంటర్ఫేస్ మనకు ఈ విధంగా ఓపెన్ అయిపోతుంది. ఓపెన్ అయిపోయిన తర్వాత ఇక్కడ మనకు 100 GB ఏ విధంగా లభిస్తుంది, దానికి సంబంధించి సెట్టింగ్స్ ఏం చేయాలి, సో కంప్లీట్ ఇప్పుడు నేను మీకు స్టెప్ బై స్టెప్ కంప్లీట్గా వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అయితే ఈ విధంగా ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ మనకు కొన్ని వోచర్స్ ఉంటాయి అన్నమాట. ఇక్కడ చూడండి, వీటిని మీరు ఈ విధంగా కొన్ని బ్యానర్స్ కనిపిస్తూ ఉంటాయి, వీటిని ఈ విధంగా స్క్రోల్ చేయండి. స్క్రోల్ చేసి మనకు లాస్ట్లో ఇక్కడ చూడండి 100 GB డాటా అప్ ఫర్ గ్రాబ్స్ ఎవ్రీ వీక్ క్లైమ్ నౌ అని ఈ విధంగా మనకైతే చూపిస్తుంది అనమాట. ఎవ్రీ వీక్ మనకు కంప్లీట్గా 100 GB డాటా అయితే రిలయన్స్ జియో కంపెనీ తరఫున మనకైతే ఇవ్వడం జరుగుతుందని కూడా చూసుకోవచ్చు. అయితే ఇక్కడ చూడండి, ఇక్కడ క్లైమ్ నౌ ఆప్షన్ పైన వన్స్ మన విధంగా ట్యాప్ చేయండి. ఓపెన్ చేసిన తర్వాత చూడండి మనకు కంప్లీట్ గా ఇక్కడ 2 GB డాటా అని ఇక్కడ కనిపిస్తుంటుంది చూడండి ఇక్కడ మనకు. సో ఈ విధంగా అనమాట. సో దాని తర్వాత ఇక్కడ చూసుకోవచ్చు మనకు పికే రూమ్ టు బిగిన్ అనే ఒక ఆప్షన్ కనిపిస్తూ ఉంటుంది. ఇక్కడ వాచ్ యాడ్ టు ఎంటర్. సో ఇక్కడ చూడండి, ఇక్కడ మనకు ఒక అడ్వర్టైజ్మెంట్ వస్తుంది అనమాట. సో మనం ఒక అడ్వర్టైజ్మెంట్ చూసిన తర్వాత మనకు 20 GB డాటా అనేది రావడం జరుగుతుంది. సో ఇక్కడ నేను ట్యాప్ చేస్తున్నాను చూడండి. సో ఈ విధంగా మనకు ఒక అడ్వర్టైజ్మెంట్ వస్తుంది అనమాట. సో 30 seconds ఉంటుంది, దాన్ని మనము కంప్లీట్ గా చూడవలసి ఉంటుంది అనమాట. చూసిన తర్వాత కంప్లీట్ మనకు 20 GB డాటా అనేది ఫ్రీగా మనకు రావడం జరుగుతుంది. ఈ విధంగా మనము ఎన్నిసార్లు చూస్తే అన్నిసార్లు 20 GB డాటా అయితే రావడం జరుగుతుంది. మనకు 5 times కాబట్టి 100 GB కాబట్టి 5 × 20 మనకు 100 అవుతుంది కాబట్టి కంప్లీట్ గా. సో ఈ విధంగా 20 GB మనము రిడీమ్ చేసుకోవచ్చు అనమాట, క్లెయిమ్ చేసుకోవచ్చు. అయితే చూడండి కంప్లీట్ గా అడ్వర్టైజ్మెంట్ అయితే అయిపోయింది. సో చూడండి కంప్లీట్ మనకు 20 GB డాటా అనేది ఆల్రెడీ రావడం జరిగింది. ఇక్కడ చూడండి, ఇక్కడ వాట్ ఈస్ 3+4 3+4 మనకు క్వశ్చన్ అడుగుతుంది అనమాట, ఎంత అవుతుంది, 7 అవుతుంది కాబట్టి 7 పైన ట్యాప్ చేశాను. సో ఇక్కడ చూడండి మనకు ఆటోమేటిక్ గా ఇక్కడ గ్రీన్ కలర్ వచ్చింది, కంగ్రాచ్యులేషన్ యు ఆర్ ఎలిజిబుల్ టు విన్ 20 GB డాటా అని మనకి ఇక్కడ రావడం జరిగింది. చూడండి ఇక్కడ పార్టిసిపేట్ అగైన్, మళ్ళీ మీరు పార్టిసిపేట్ చేయాలనుకుంటే మళ్ళీ ఇక్కడ పార్టిసిపేట్ అగైన్ పైన ట్యాప్ చేసి ఇక్కడ మళ్ళీ మనము ఒక యాడ్ అయితే చూడవలసి ఉంటుంది అనమాట. ఈ విధంగా మనము యాడ్స్ చూసినప్పుడల్లా మనకు 20 GB డాటా అయితే కంప్లీట్ గా మనము క్లెయిమ్ చేసుకోవచ్చు అనమాట. దాని తర్వాత 23rd నాడు కంప్లీట్ గా ఈ కూపన్స్ అనేవి ఓపెన్ చేయడం జరుగుతుంది అనమాట. అందులో ఎవరెవరు విన్ అయ్యారో వాటికి సంబంధించి లిస్ట్ కూడా మీకు ఇక్కడ చూపిస్తాను. సో ఒకసారి అడ్వర్టైజ్మెంట్ అయిపోయిన తర్వాత కూడా మనము కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే తెలుసుకుందాం. సో ఈ విధంగా మీరు కూడా ఈ 20 GB డాటాని చాలా ఫ్రీగా ఈజీగా మీ మొబైల్లోనే క్లెయిమ్ చేసుకోవచ్చు. అయితే చూడండి, మళ్ళీ మనకు ఇంకొక క్వశ్చన్ అయితే అడగడం జరుగుతుంది. సో చూడండి, 12 - 11 ఎంత, 12 నుంచి 11 తీసేస్తే 1 కాబట్టి ఇక్కడ 1 పైన ట్యాప్ చేశాను. సో చూడండి మనకు మళ్ళీ కంగ్రాచులేషన్ 20 GB డాటా ఎర్న్ అని రావడం జరిగింది. దాని తర్వాత ఇక్కడ చెక్ మై విన్నింగ్స్ పైన ట్యాప్ చేసి ఎవరెవరు పార్టిసిపేట్ చేశారు, వాటికి సంబంధించి విన్నింగ్స్ ఏంటి, ఇక్కడ చూడండి వాళ్ళకి సంబంధించిన కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే ఇక్కడ ఉంటుంది అనమాట. చూడండి, సో ఎప్పుడు మనకు దీనికి సంబంధించి క్లెయిమ్ చూడండి, ఎక్స్పైర్ చూడాలి, మనకు సంబంధించి వచ్చేసి 20 GB డాటా ఎక్కడ యాడ్ అయిందని మీకు డౌట్ రావచ్చు. సో మీరు కంప్లీట్ గా బ్యాక్ వచ్చేయండి. సో బ్యాక్ వచ్చిన తర్వాత మీరు ఇక్కడ 5 times కూడా యాడ్ చేసుకోవచ్చు. ఇక్కడ చూడండి 7 attempts లెఫ్ట్, ఇంకా మీరు 7 times ఇక్కడ నుంచి అటెంప్ట్ చేయొచ్చు అనమాట. చూడండి 7 attempts లెఫ్ట్ ఉంది, ఇంకా 7 times మనం ఇక్కడ పార్టిసిపేట్ చేయొచ్చు అనమాట. ఇక్కడ రిజల్ట్ వచ్చేసి చూడండి 23rd September అని ఉంది. 23rd September రోజు మనకైతే రిజల్ట్ అయితే అనౌన్స్మెంట్ చేయడం జరుగుతుంది. సో ఇక్కడ బ్యాక్ వచ్చేసి లక్కీ డ్రా తీస్తారనమాట. 23rd లక్కీ డ్రా అనేది తీయడం జరుగుతుంది. చూడండి లక్కీ డ్రా ఇక్కడ చూడండి 10, ఇక్కడ 10 లక్కీ డ్రాస్ తీయడం జరుగుతుంది. సో అక్కడ మనం ఉంటే కంప్లీట్ గా మీకు కూడా రావడం జరుగుతుంది. సో ఇక్కడ కంప్లీట్ గా బ్యాక్ వచ్చేసి, సో చూడండి నేను బ్యాక్ వచ్చేస్తాను. చూడండి బ్యాక్ వచ్చేసి ఇక్కడ మీ యొక్క అకౌంట్ పైన ట్యాప్ చేయండి. దాని తర్వాత ఇక్కడ మై ప్లాన్స్ ఆప్షన్ ఉంటుంది, దీనిపైన ట్యాప్ చేయండి. ట్యాప్ చేస్తే కంప్లీట్ గా ఇక్కడ మీకు 20 GB డాటా కనిపిస్తుంది. చూడండి ఇక్కడ 20 GB లెఫ్ట్ ఆఫ్ 20 GB డాటా అయితే కంప్లీట్ గా
రావడం జరుగుతుంది. ఈ విధంగా మీరు కంప్లీట్గా 100 GB డేటాని చాలా ఫ్రీగా క్లెయిమ్ చేసుకోవచ్చు అనమాట. సో ఫ్రెండ్స్ చూశారు కదా. సో ఈ వీడియో ఎలా అనిపించింది కింద కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. ప్రతి ఒక్కరు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. జై హింద్.